హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు కొత్త నీరు నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కృష్ణమూర్తి ఇంటికి రావడం ఇద్దరికీ ఇదే మొదటిసారి. కృష్ణమూర్తి కొలాబాలో ఓ ఫ్లాట్ తీసుకున్నాడు 350 రూపాయలకి. వంటిల్లు కాక ఓ మాదిరి గదులు 3ఉన్నాయి. సావిత్రి కూడా ఉద్యోగం చేస్తుండడం వల్ల ఇంట్లో వంటకి ఓ నాయర్ వంటవాడున్నాడు. పిల్లల్ని చూడ్డానికి ఓ ఆడమనిషిని పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లు విదేశాల్లో ఉండిపోవడం, స్వదేశం తిరిగి వచ్చాకైనా తెలుగుదేశానికి దూరంగా ఉండిపోవడం, ఇంట్లో భార్య తెలుగుదేశం మనిషి కాకపోవడం వల్ల కృష్ణమూర్తి ఆచార వ్యవహారాలన్నీ పూర్తిగా మారిపోయాయి. పాశ్చాత్య వాసనలు తొంగి చూస్తుంటాయి అతని అలవాట్లలో. జగన్నాథం గారు, పార్వతమ్మ ఆ ఇంట్లో వాళ్ల అలవాట్లలో ఇమ్మడలేక ఉన్న 4 రోజులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇద్దరిలోనూ ముఖ్యంగా పార్వతమ్మ. సావిత్రికి అత్తమామల అలవాట్లు బొత్తిగా తెలియవు. అత్తగారి మడి ఆచారం గురించి అసలే తెలియదు. పెళ్ళయ్యాక ఎప్పుడూ పట్టుమని 4 రోజులు అత్తవారింట్లో ఉండలేదు సావిత్రి. పార్వతమ్మకి వాళ్ల అలవాట్లు చూస్తుంటే ఒళ్ళు కంపరమెత్తసాగింది. భార్యాభర్తలు పొద్దుట 7 గంటలకే లేచి పళ్ళైనా తోముకోకుండా కాఫీలు తాగడం, టిఫిన్ ఏ ఇడ్డెన్లో ఉప్మానో కాకుండా కోడిగుడ్లు, బ్రెడ్లు, ఓట్సు తినడం, చిన్నపిల్లలకి సైతం గుడ్లు ఉడకబెట్టించి పెట్టడం అంతా చూసి విస్తుపోయింది పార్వతమ్మ. భోజన విషయంలో కూడా ఆంధ్ర పద్ధతి లేదు. 2 పూటల రొట్టెలే తింటారు. కూరలు కూడా ఓ రుచి పచి లేకుండా చప్పగా ఉడికించి తినడం పార్వతమ్మకి ఆశ్చర్యం కలిగించింది. ఇంట్లో బొత్తిగా అంటూ సొంటూ లేకుండా అన్నీ ఎడంచేత్తో కుడిచేత్తో టేబుల్ మీద నుంచి తీసుకు తినడం, అంట్ల గిన్నెలు తోమకుండా ఆ నాయర్ బేసిన్లో పెట్టి సబ్బుతో కడగడం అంతా ఒక పూట చూసేసరికి పార్వతమ్మకి మొహం తిరిగిపోయింది. వీళ్ళు ఇంత అనాచారంగా ఉన్నారేంటి అనిపించింది. కోడలు ఇంటి సంగతేమీ పట్టించుకోకుండా అన్నీ వంటవాడి మీద వదిలి వాడేది పెడితే అది తినడం ఆశ్చర్యం కలిగించింది. వీళ్ళెలా కాపురం చేస్తున్నారు? ఇలా అయితే ఎంత డబ్బు మాత్రం సరిపోతుంది అనుకుంది పార్వతమ్మ. జగన్నాథం గారు పార్వతమ్మ దిగిన రోజున మామూలుగా నాయరే వంట చేశాడు. ఆ నాయర్ అనాచారం అంతా చూసి ఆ పూట భోజనం చెయ్యలేకపోయింది పార్వతమ్మ. ఒంట్లో బాగాలేదంటూ ఇంత కాఫీ తాగి 2 పళ్ళు తిని ఉండిపోయింది. పళ్ళూడిన జగన్నాథం గారు రొట్టెలు తినలేకపోయారు. ఏది పెడితే అది తినడానికి అలవాటు పడిన కృష్ణమూర్తికి తండ్రి అవస్థ చూశాక గాని వాళ్లకి రొట్టెలు తినడం అలవాటు లేదన్న సంగతి గుర్తురాలేదు. అదేంటి, వాళ్లకన్నం వండించలేకపోయావా? వాళ్లకి రొట్టెలు తినడం అలవాట్లేదే, అందులో నాన్న నమల్లేరు కదా అని సావిత్రి వంక చూస్తూ అన్నాడు. సావిత్రి తెల్లమొహం వేసింది. నాయర్కి ప్రత్యేకం చెప్పి చేయించాలన్న విషయం తనకు గుర్తు రానందుకు నొచ్చుకుని దోషిలా తల వంచుకుంది. బియ్యం లేవుగా అని గొణిగింది. నాకు జ్ఞాపకం లేదు, నువ్వైనా చెప్పకపోయావా తీసుకువచ్చేవాణ్ణి? ఆ మాత్రం తెలీదు అన్నాడు కృష్ణమూర్తి. పర్వాలేదులేరా, ఒక్క పూటకి ఎలాగో గడుపుకుంటాను. కాసిని పాలుంటే ఇవ్వమ్మా, నానబెట్టి తింటాను పరిస్థితిని తేలికపరుస్తూ అన్నారు జగన్నాథం గారు. అయితే 2 పూటల రొట్టెలే తింటారా మీరు? అన్నం పూర్తిగా మానేశారా ఏంటి అని వాకబు చేసింది పార్వతమ్మ. అన్నం తినడానికి బియ్యం ఎక్కడున్నాయి? బ్లాక్లో కేజీకి 4-5 పెడితేగాని దొరకవు. అదైనా ఊరంతా వెతుక్కోవాలి. అంత అవస్థపడి అంత ఖరీదు పెట్టి ఎవరు కొనగలరు? అంచేత 2 పూటల రొట్టెలే గతి అన్నాడు కృష్ణమూర్తి. అబ్బా, కిలో 5 రూపాయలే? కిలో 5 రూపాయలైనా అసలు కంట పడితే గదా, అందుకే ఇక్కడందరూ తప్పనిసరిగా రొట్టెలే తినాలి మరి. అవును మరి, ఏం చేస్తాం అంది పార్వతమ్మ. ఆ సాయంత్రం ఊరంతా వెతికి వెతికి ఓ 10 కిలోల బియ్యం తెచ్చి పడేశాడు కృష్ణమూర్తి. సావిత్రికి తెలుగు రాదు, పార్వతమ్మకి ఇంగ్లీషు, హిందీ రాదు. తను నాయర్ చేతి వంట తినలేనని, తానున్న 4 రోజులు తానే వండుకుంటానని భర్త చేత ఇంగ్లీష్లో చెప్పించింది పార్వతమ్మ. సావిత్రి నొచ్చుకుంటూ తాను చేస్తానంది. నీ మడి ఆచారం వాడిని మించిపోతాయి, నేను చేసుకుంటానులే అని మనసులో అనుకుని పైకి మాత్రం పర్వాలేదని చెప్పించింది. వంట ఇల్లు గిన్నెలు శుభ్రంగా కడిగించి ఆ ఉన్న 4 రోజులు తనే వండింది పార్వతమ్మ. ఇదేంటండి, వీళ్ళు బొత్తిగా ఇంత అనాచారంగా ఉన్నారు. ఇంట్లో మాంసం అది కూడా తింటున్నట్టున్నారు. సావిత్రి ఇంటి సంగతే చూసుకోదు, అంతా నౌకర్లదే రాజ్యం. ఇలా అయితే ఎంత సంపాదిస్తే మాత్రం సరిపోతుంది? ఆ పిల్లల్ని కూడా బొత్తిగా చూడదు, ఆయా మీద వదిలేస్తుంది. పిల్లాడికి ఒక్క తెలుగు ముక్క రాదు, అంతా ఇంగ్లీషు, హిందీ. పార్వతమ్మ తన మనసులో ఉన్నది రాత్రి భర్త దగ్గర రహస్యంగా వెళ్లబోసింది. ఊరుకుందు,
4 రోజులుండిపోయేవాళ్లం. మనకెందుకు ఈ గొడవలన్నీ? ఈ కాలం వాళ్ళంతా ఇంతే అని బోధించారాయన. మీరు మరీ చెప్తారు. ఎంత చదువుకుంటే మాత్రం ఇలాగే ఉంటారా? ఉష మాత్రం చదవలేదు, పూర్ణ చదవలేదు. ఉష చిన్నపిల్లైనా ఎంత పొందిగ్గా జాగ్రత్తగా సంసారం చేసుకుంటోంది, ఎంత శుభ్రంగా చేసిపెట్టింది అంది పార్వతమ్మ. బాగుంది. ఉష అంటే ముందు నుంచి మన సంగతంతా తెలిసింది కనుక మనకు కావలసినట్టు చేసింది. సావిత్రి ఎన్నడన్నా మన ఇంట్లో 4 రోజులుందా మన సంగతి తెలియడానికి? అన్నారు జగన్నాథం గారు. ఏమో బాబు, వీళ్ల కాపురం వీళ్ల వరస నాకేం నచ్చలేదు. ఆ 4 చూడ్డమైతే చక్కా పోదాం. ఇక్కడ నాకుండబుద్ధి కావడం లేదు అంది పార్వతమ్మ. ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి 4 అంకెల పైన సంపాదిస్తున్నా అది ఈ కరువు రోజుల్లో బొంబాయి పట్టణంలో నిత్యావసరాలకి మాత్రం సరిపోతుందని గ్రహించారు జగన్నాథం గారు. తమ రోజుల్లో ఇందులో 4వ వంతు సంపాదనతో 10 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ఆస్తులు కూడా ఇచ్చేవారు. ఎంతగా మారిపోయాయి రోజులు. జీవనగతి ఎలా మారింది. ఎంత సంపాదించినా తిండి బట్ట వెతుక్కోవడంతోనే సరిపోతుంది ఈ కాలం వాళ్లకి. చూడవలసిన ప్రదేశాలు 4 చూశాక 10 రోజులుందామనొచ్చిన జగన్నాథం గారు కొడుకు బియ్యానికి పడే అవస్థ, పార్వతమ్మ ఆ వాతావరణంలో ఇమడలేకపోవడం చూసి వారం రోజులు కాకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. కోడలి మాట మర్యాద నచ్చని పార్వతమ్మ మొహం ముడుచుకుంది. పునిస్త్రీదాన్ని, అత్తగారిని, ఇంటికొచ్చిన దానికి మొహానేంత బొట్టు పెట్టి ఓ చీర రవిక ఇవ్వాలని తెలీదు? చీర రవిక లేకపోతే లేకపోయింది. మొహానేంత బొట్టైనా పెట్టక్కర్లేదు. ఏ మరీ అంత చిన్నపిల్ల తెలియకపోవడానికి? తన మనసులో ఉన్న అక్కసు ఆయన దగ్గర వెళ్లగక్కలేకుండా ఉండలేకపోయింది పార్వతమ్మ రైలెక్కిన తర్వాత. అబ్బా ఊరుకుందు, ఇంత దూరం చీర కోసం వచ్చినట్టు, చీరలకి కరువు వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఏదో 4 రోజులుండి చూసిపోవడానికి వచ్చాంగాని వీళ్ల పెట్టుపోతులకి ఆశించొచ్చామా అన్నారు జగన్నాథం గారు. బాగుంది. వీళ్ల చీరల కోసం వచ్చానా, చీరలు లేకొచ్చానా? రీతి రివాజు సంగతి చెప్పానుగాని. చూడు పార్వతి, సావిత్రికి పాపం మన తెలుగుదేశం అలవాట్లుగాని ఆచారాలుగాని తెలియవు. పుట్టడం పెరగడం అంతా ఈ బొంబాయిలోనే జరిగింది. కాన్వెంట్ చదువు, కాలేజీ చదువు, రీసెర్చి, ఉద్యోగాల్లోనే అమ్మాయికి సరిపోయింది. ఏదో పెళ్ళంటే చేసుకుంది గాని ఇంటి వ్యవహారాలవి చూసుకోవడం ఆ అమ్మాయి ఎరగదు. అంచేత మనం 10 సార్లు అనుకుని ఏం ప్రయోజనం చెప్పు? మూతి తిప్పుకుంది పార్వతమ్మ. చాలెద్రు, మీరు మరీ చెబుతారు. ఈనాటికి ఈవిడగారొక్కరే చదువుకుంది బయలుదేరింది. పార్వతమ్మ ఎంత మంచిదైనా ఆవిడ ఓ ఆడది, అందులోనూ అత్తగారు. కోడల్ని గురించి అంతకంటే బాగా ఎలా ఆలోచించగలుగుతుంది? తనలో తనే అనుకున్నాడు జగన్నాథం గారు. బొంబాయి నుంచి తిన్నగా హైదరాబాద్ చేరుకున్నారా ఇద్దరు. నెల 15 రోజుల తర్వాత మళ్లీ ఇంటి ముఖం చూసి విశ్రాంతిగా ఊపిరి తీసుకున్నారు. శారీరకంగా అలసినా మానసికంగా కాస్త విశ్రాంతి చిక్కినట్టయింది ఇద్దరికి. కొత్త చోట్లు తిరగడం, దైవ దర్శనాలతో శంకర్ మరణ దుఃఖం కాస్త పాతపడింది పార్వతమ్మకి. జీవితంలో అన్ని అనుభవాలు పూర్తయ్యాయి. ఇక ఆ రోజు కోసం ఎదురుచూడ్డం మినహా ఏమీ లేదు అన్న నిర్లిప్తత ఇద్దరిలో చోటు చేసుకుంది. భగవంతుడా, ఆయన చేతుల్లో నన్ను దాటిపోని, నన్ను సుమంగళిగా తీసుకువెళ్ళు తండ్రి అని రోజూ ఉదయం ప్రార్థించుకుంటుంది పార్వతమ్మ. వీలైనంతవరకు భగవంతుని చింతనలోనే పొద్దుపుచ్చసాగారిద్దరు. పార్వతమ్మను దగ్గర కూర్చోబెట్టుకుని పురాణాలు చదివి వినిపించడమే జగన్నాథం గారి ప్రస్తుత కాలక్షేపం. అనురాధ, ఇంకా తయారు కాలేదు? 9ంటికొస్తానన్నావు కదా? గదిలోకొస్తూ అంది. 1 మినిట్, అయిపోయింది, వస్తున్నాను. చీర కుచ్చెళ్ళు సరిచేసుకుంటూ అంది రాధ. మరోసారి పౌడర్ అద్దుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పద వెడదాం అంది. బయటకొచ్చారిద్దరు. గదికి తాళం పెట్టి ఇద్దరూ హాస్టల్ గేటు దాకా నడిచి వచ్చారు. ఓ రిక్షా మాట్లాడింది మాలతి వీరభద్రపురానికి. స్నేహితురాళ్ళిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఏంటో అనవసరంగా నన్నెందుకు చెప్పు ఇలా లాక్కెళ్లడం, చెబితే వినవు అనురాధ అంది. ఇదిగో అలా మాట్లాడొద్దన్నానా? అనవసరమేంటి? నా పుట్టినరోజుకి నా ఫ్రెండ్ని భోజనానికి పిలవడం అనవసరమా? 2 నెలల బట్టి ఇంటికి రమ్మంటుంటే ఓ మురిపిస్తున్నావు. ఈవేళ కూడా తప్పించుకుందామనుకుంటున్నావా? మాలతి కాస్త నిష్ఠూరంగా అంది. అది కాదు, మీ ఇంట్లో ఏమనుకుంటారో, నాకు మొహమాటం. ఏమనుకుంటారు? అసలు అమ్మ నిన్నెన్నిసార్లు పిలుచుకురమ్మందో తెలుసా నీ సంగతి చెప్పిన దగ్గర్నుంచి? ఇంట్లో మీ నాన్నగారు అన్నయ్య ఉండరు? బావుంది, ఇంట్లో ఉండక ఎక్కడికి పొమ్మంటావు వాళ్ళని? నిన్నెవ్వరూ అక్కడ కొరుక్కు తినర్లే. సురక్షితంగా నిన్ను హాస్టల్ చేర్చే బాధ్యత నాది. మా అన్నయ్య ఉన్నాడని మొహమాట పడుతున్నట్టున్నావు. మా అన్నయ్య అలాంటివాడు కాదు, ఎంతో బుద్ధిమంతుడు.
ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడడు. ఆ హామీ నేనిస్తున్నాను నవ్వుతూ చిలిపిగా అంది మాలతి. పోదు మరీను. అనురాధ బుగ్గలు ఎరుపెక్కాయి. ఏయ్ రిక్షా, ఓసారి ఆపు ఇక్కడ. బజార్లోకి రాగానే రిక్షా ఆపించింది అనురాధ. ఎందుకు? అంది మాలతి. పుట్టినరోజంటూ పిలిచావు, ఊరికే చేతులూపుకుంటూ రమ్మంటావా? ఏదన్నా ప్రజెంట్ కొందామని. దిగు అంది. వద్దొద్దు, నీ ప్రజెంట్ల కోసం పిలిచాననుకుంటున్నావా? ఏదో వంకని నిన్ను ఇంటికి రప్పిద్దామని గాని అంది మాలతి. అది సరేలే, దిగు ముందు అని చెయ్యి పట్టుకు లాగి దింపింది అనురాధ మాలతిని. ఏం కొందాం? చీరలా, బ్యాగ్లా, పుస్తకాలా? అడిగింది అనురాధ. ఇదిగో రాధా, నీకేం మతిపోయిందా? ఏదో సరదాగా పిలిస్తే ఏంటిదంతా? ఇలా అయితే నువ్వు రానే అక్కర్లేదు. కోపంతో మూతి బిగించింది మాలతి. మా తల్లి కదూ, కోపం వద్దు. ఇంత అనుంగు స్నేహితురాలివి, నీకు బహుమతి ఇవ్వకుండా ఉండడానికి నా మనసెలా ఒప్పుతుంది చెప్పు? ఏదో నా శక్తి కొద్దీ బలవంతంగా నెట్టుకు వెళ్ళింది మాలతిని రాధ. చీర కొనడమా, పుస్తకాలా అన్న ఆలోచన తెగక ఓ చక్కటి హ్యాండ్ బ్యాగు 20 రూపాయలది కొని బయటపడ్డారిద్దరు. అనురాధకి, మాలతికి రాధ రాజమండ్రి కాలేజీలో చేరిన మొదటి రోజే స్నేహం ఆరంభమైంది. ప్రిన్సిపాల్ దగ్గర జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి తను వెళ్లవలసిన క్లాసు వివరాలు తెలుసుకుని ఆ పూట తన క్లాసు మధ్యాహ్నం వరకు లేకపోవడంతో స్టాఫ్ రూంలో కూర్చుంది రాధ. మాలతి ఆ కాలేజీలోనే హిస్టరీ లెక్చరర్. ఎంఏ పాస్ అయ్యి ఏడాదిగా ఆ కాలేజీలో ఉద్యోగం చేస్తుంది. మాలతికి ఇంచుమించు అనురాధ వయస్సే ఉంటుంది. ఆమెది పెద్ద చెప్పుకోదగ్గ పర్సనాలిటీ కాదు. చామన ఛాయ, 5 అడుగుల 2 అంగుళాల పొడవు, కళ్ళజోడు పెడుతుంది. చూడగానే ఆమెలో ఏదో ప్రత్యేకత కనిపించదు. కాని మనిషి చాలా సరదాగా, స్నేహపాత్రకంగా ఉంటుంది. చలాకీగా కబుర్లు చెబుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. ఆమె అందానికి ఎవరూ ఆకర్షితులవ్వకపోయినా ఆమెతో కాస్త పరిచయం ఉన్న అందరూ ఆమె స్నేహశీలతకి, సహృదయతకి ఆకర్షితులవుతారు. అనురాధ కొత్తగా బెరుగ్గా చూస్తూ కూర్చుంటే అప్పుడే క్లాస్ పూర్తి చేసుకుని వచ్చిన మాలతి ఆమె దగ్గర కూర్చుని వివరాలడిగింది. మాటల్లో దింపి ప్రోత్సాహం, ధైర్యం ఇచ్చింది. మొత్తానికి ఆ సాయంత్రానికి రాధకి కొత్త పోయేటట్టు చేసి స్నేహితురాలిగా చేసేసుకుంది. అలా ఆరంభమైన వారి స్నేహం రోజురోజుకీ ఎక్కువయిందే గాని తగ్గలేదు. లెక్చరర్లలో ఇంచుమించు మాలతి, అనురాధే చిన్నవాళ్లు, ఒకే ఈడువాళ్లు, అవివాహితలు. 3 నెలలయ్యేసరికి వారిది గాఢ మైత్రిగా మారింది. మన్నన పోయి ఆప్యాయంగా పిలుచుకోవడం తొందరలోనే వచ్చింది. మాలతి తండ్రి ఆ ఊళ్ళోనే ప్లీడర్ చేసి ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు. 2 కొడుకులు, 2 కూతుళ్ళు. పెద్ద కొడుకు ఆ ఊళ్ళోనే కాలేజీలో లెక్చరర్. పెద్ద కూతురు పెళ్ళయి కాపురం చేసుకుంటుంది. మాలతి తరువాతివాడు పియూసీ చదువుతున్నాడు. మాలతి అన్నయ్య రమణమూర్తి పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. పెద్ద కూతుర్ని ఇంటర్లో చదువు మానిపించి పెళ్లి చేసేశాడు తండ్రి వెంకట్రావు. కాని మాలతి వంతు వచ్చేసరికి ఆడపిల్లలకి కూడా డిగ్రీలుండడం అవసరమైంది. బిఏ అయ్యాక పెళ్లి సంబంధాలు చూసినా కుదరకపోవడంతో మాలతి పట్టుపట్టి ఎంఏ చదివింది. అప్పటికీ ఏ సంబంధం కుదరలేదు. ఇంట్లో ఏం తోచడం లేదంటూ గొడవ చేసి కాలేజీలో ఉద్యోగానికి చేరింది. ఉన్న ఊరే కదా, పెళ్ళయ్యే వరకు ఉద్యోగం చెయ్యనియ్యండి అని రమణమూర్తి తండ్రిని ఒప్పించాడు. రమణమూర్తికి 30 ఏళ్లుంటాయి. ఎంఎస్సీ పాస్ అయ్యి కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా ఆ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. కూతురికి సంబంధం కుదరకపోయినా కొడుక్కైనా పెళ్లి చేసేయాలని వెంకట్రావు దంపతుల ఆరాటం. కాని ఏ సంబంధమూ కలిసి రాలేదు. అసలు రమణమూర్తి మాలతి పెళ్లి అవనివ్వండి అంటూ అభ్యంతరం చెప్పడం ఆరంభించాడు. తల్లిదండ్రుల బలవంతం వల్ల ఏవో 2-3 సంబంధాలు చూశాడుగాని ఎవ్వరికీ నచ్చలేదవి. రమణమూర్తి మాలతిలాగా కాక పొడుగ్గా ఉంటాడు. కాస్త రంగు తక్కువైనా మంచి కళగల ముఖం. అతనిలో టీవీ, దర్జా ఉన్నాయి. మాలతిలా మాటకారి కాదు, సౌమ్యంగా కనిపిస్తాడు. అవసరమున్నంత వరకే మాట్లాడతాడు. అతనికి కాబోయే భార్య గురించి పెద్ద పెద్ద కోరికలేం లేవు. అప్సరస కాకపోయినా అనాకారి కాకుండా కాస్త చదువుకున్నదైతే చాలని అతని అభిప్రాయం. కూతురు కోసం అతన్ని ఉంచకూడదని, మంచి సంబంధం కుదిరితే ఆ 7 పెళ్లి చేసేయాలని చూస్తున్నారు వెంకట్రావు దంపతులు. మాలతికెందుకో అనురాధంటే ఆత్మీయత ఏర్పడింది. తమ పరిచయం స్నేహంగా మారిన కొద్దీ మాలతిలో ఓ ఆలోచన చోటు చేసుకుంది. అనురాధ తన వదిన అయితే ఎంత బావుంటుంది. అన్నయ్య కోరికలకి అనుగుణంగా ఉంటుంది. అన్నయ్యకి తప్పక నచ్చుతుంది. ఎలాగైనా సరే అనురాధని అన్నయ్యకి చేసుకోవాలి. ఆ కోరిక ఆమెలో రోజురోజుకి పెరిగింది. తన ఉద్దేశం ఇంట్లో తల్లి దగ్గర వెల్లడించింది. ఆడపిల్ల గలవాళ్ళు అడగకుండా మనంతట మనం ఎలా అడుగుతామే అని సందేహం వెలుబుచ్చిందావిడ. మాలతి విసుక్కుంది. ఎవరడిగితే ఏముందమ్మా, అయినా ముందు ఒకరికొకరు నచ్చితే
తర్వాత ఆ సంగతి చూడొచ్చు అంది. అయితే తీసుకురావే ఓసారి ఆ పిల్లని అనిపించుకుంది తల్లి చేత. మనసులో సంగతి అనురాధకి చెప్పలేదు మాలతి. కేవలం స్నేహరీత్యా ఇంటికి రమ్మని 2-3 సార్లు పిలిచింది. అలాగే అంటూనే అనురాధ 3 నెలలు చేసింది. ఎలాగైనా తను ఎవరితోనైనా తొందరగా పరిచయం పెంచుకోవడమన్నా, ఎక్కడికన్నా వెళ్లడమన్నా అంత చొరవ చూపించదు రాధ. కాస్త బిడియపడుతుంది. అక్కడికి స్నేహితురాల్ని నొప్పించలేక వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఓ సాయంత్రం. ఆ రోజు ఇంటిల్లపాది సినిమాకి వెళ్ళిపోయారు. ఇంకో రోజు వస్తానని చెప్పాక విపరీతమైన తలనొప్పి వచ్చి వెళ్లలేకపోయింది. అంచేత ఈసారి మాలతి స్వయంగా దగ్గరుండి తీసుకెళ్ళింది. ఊరికే భోజనానికి పిలిస్తే రాదని తన పుట్టినరోజునాడు ఆ వంకని పిలిచి తీసుకెళ్ళింది. రిక్షా వీరభద్రపురంలో మాలతిగారి ఇంటి ముందు ఆగింది. ఇంటి చుట్టూ ప్రహారీ గోడ ఉంది. లోపలికి వెళ్లడానికి చిన్న గేటు ఉంది. గోడ మీద నుంచి రంగురంగుల బోగన్ విల్లాలు కనిపిస్తున్నాయి. గేటు తెరిచి లోపలికి తీసుకువెళ్ళింది మాలతి రాధని. వీధి వరండాలో వెంకట్రావు గారిని చూసి అనురాధ నమస్కరించింది. మా నాన్నగారు అంది మాలతి. అనురాధ, మా కాలేజీలో లెక్చరర్ అని చెప్పాను అని తండ్రికి జ్ఞాపకం చేసింది మాలతి. ఆయన తల ఊపి కళ్ళజోడు సవరించుకుని రాధని పరీక్షగా చూశారు. మా అమ్మాయి తరచూ నీ గురించి చెబుతుంటుంది. మీ నాన్నగారి పేరేంటన్నావు? అనురాధ తండ్రి పేరు చెప్పి ప్లీడర్ గారంది. ఆయన నవ్వుతూ, అయితే మేమిద్దరం ఒకే కులం వాళ్ళవన్నమాట. బావుంది అన్నారు. రా లోపలికి వెళదాం అని మాలతి రాధ భుజం మీద చెయ్యి వేసి తల్లి దగ్గరకు తీసుకెళ్ళింది. అమ్మా ఇదిగో అనురాధ అంది. వంట చేసుకుంటున్న కమలమ్మ వెనుతిరిగి చూసింది. అనురాధ నమస్కారం చేసింది. అమ్మాయి ఎన్నిసార్లో చెప్పింది నీ గురించి. స్నేహితురాలింటికి రాకుండా ఇప్పటిదాకా తప్పించుకున్నావు. ఇవాళైనా మా మాలతి తీసుకొచ్చింది గనక వచ్చావు అంది ఆమె వంక ఆసక్తిగా చూస్తూ కమలమ్మ. అబ్బే లేదండి, ఇదివరకు 2-3 సార్లు వద్దామనుకున్నా పడలేదు అంది అనురాధ. కమలమ్మ పీట వాల్చి కూర్చోమంది. మాలతి తల్లిపోలిక, పెద్దదైతే ఆమెలాగే ఉంటుంది. మాలతి, స్నేహితురాలకి పలహారం పెట్టి కాఫీ ఇవ్వు చెప్పింది కమలమ్మ. అబ్బే వద్దండి, హాస్టల్లో తినే వచ్చాను. పర్వాలేదులే, కాస్త తీసుకో. ఇంకా నా వంట ఆరంభంలోనే ఉంది. భోజనాలయ్యేసరికి ఆలస్యమవుతుంది. బొబ్బట్లకి ఉడికించిన శనగపప్పు నీళ్లు వారుస్తూ అంది కమలమ్మ. మాలతి ఉప్మా కాఫీ పట్టుకొచ్చింది. అయితే మా మాలతి నువ్వు ఒకే ఈడువాళ్ళా? నీపైన ఎవరికైనా పెళ్ళిళ్ళయ్యాయా? నెమ్మదిగా అనురాధ ఇంటి సంగతులు ఆరా తీయసాగింది కమలమ్మ. అడిగిన వాటికన్నిటికీ టిఫిన్ తింటూ ఓపిగ్గా సమాధానాలు చెప్పింది రాధ. మాలతికి కమలమ్మ కళ్లలో తృప్తి కనిపించింది. తల్లికి నచ్చినట్టే ఉంది అనుకుంది. అన్నయ్యకి కూడా నచ్చితే అప్పుడు రాధనొప్పించవచ్చు. మాలతి ఆలోచనలు చాలా దూరం సాగాయి. అనురాధ టిఫిన్ పూర్తి చేసింది. రాధని సావిట్లో చాపమీద కూర్చోబెట్టి పెరట్లోకి వెళ్ళింది మాలతి. టేబుల్ మీద ఉన్న వీక్లీ తీసుకుని తిరగవేస్తూ కూర్చుంది అనురాధ. పళ్ళెల్లో కనకంబరాలు మరువం వేసుకుని దారం ఉండ పట్టుకుని వచ్చి రాధ పక్కన చతకిలబడింది మాలతి. ఇద్దరూ చెరో దారం తీసి మాల కడుతూ ఏవేవో కబుర్లలో పడ్డారు. సాయంత్రం ఏదైనా పిక్చర్కి వెళ్దామా రాధా? ఏం పిక్చర్? ఏదో ఒకటి, సరదాగా వెళ్దాం. సరేలే చూద్దాం, సాయంత్రం సంగతి కదా. పూలదండలు తెంపి జడలో పెట్టుకున్నారిద్దరు. మాలా, కమలమ్మ ఎందుకో పిలిచింది మళ్ళీ. లోపలికి వెళ్ళింది మాలతి. అదే సమయంలో బయట్నుంచి రమణమూర్తి వచ్చాడు. వస్తూనే సావిట్లో ఎదురుగా పుస్తకం తిరిగేస్తున్న అనురాధను చూసి గుమ్మంలోనే ఒక్క క్షణం నిలబడిపోయాడు. గులాబీ రంగు ఫుల్వాయిల్ చీర, అదే రంగు పొట్టి చేతుల జాకెట్టు, వదులుగా ముందుకు వేసుకున్న బారుపాటి నల్లటి జడ, జడలో కనకాంబరాలు, కాటుక కళ్ళు, కోలగా బొట్టు. ఆ క్షణంలో రమణమూర్తి కళ్ళకి అనురాధ అద్భుతంగా కనిపించింది. బూట్ల చప్పుడు విని తల ఎత్తి చూసిన అనురాధ కళ్ళు రమణమూర్తి కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి. కంగారుపడి చూపులు మరల్చుకుని తడబడుతూ లేచి నుంచుంది రాధ. మాలతి లోపలినుంచొచ్చి, మా అన్నయ్య అంది. ఈవిడ అనురాధ, నా కొలీగ్ అని అన్నగారికి పరిచయం చేసింది. రమణమూర్తి నమస్కారం చేస్తూ, ఆహా అలాగా, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. ప్రతి నమస్కారం చేసి అనురాధ తల వంచుకుంది. రమణమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోవాలో ఉండాలో తేల్చుకోలేక చెల్లెలి వైపు చూశాడు. కూర్చో రాధా, లేచావెందుకు? కూర్చో అన్నయ్య అంటూ మాలతి అజమాయిషీ చేసింది. రమణమూర్తి అక్కడ ఉన్న ఓ కుర్చీలో కూర్చోబోతూ, మీరిద్దరూ కింద కూర్చున్నారు, నేను కుర్చీలో కూర్చోనా అని సందేహించాడు. పర్వాలేదులే, మేం పువ్వులు కట్టుకోవడానికి కిందే బావుంది అంది మాలతి. అనురాధని చూడగానే అన్నగారి కళ్లల్లో కనిపించిన మెరుపును గుర్తించింది మాలతి. రమణమూర్తి, అనురాధ ఇద్దరూ చెరోవైపు చూస్తున్నారు.
మాలతి నవ్వుకుంది. ఏంటలా మోగనం పట్టావు రాధా అంది. రాధ తల ఎత్తి చూసింది. రమణమూర్తి అలా ఏం మాట్లాడకుండా కూర్చోవడం సభ్యత కాదనుకున్నాడు. అయితే మీరు మాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. మీ గురించి ఇంట్లో చెబుతుంటే విన్నాళ్ళేండి. మీ సబ్జెక్ట్ ఏంటి అని మాటలు కదలవేశాడు. అనురాధ నెమ్మదిగా చెప్పింది. ఓహో, అయితే మీతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలంటారు అని నవ్వాడు. అనురాధ కూడా నవ్వింది కాస్త సిగ్గుగా. మాలతి సంతోషంగా చూసింది. అన్నయ్య, రాధ ఎంత బాగా లెక్చరిస్తుందో తెలుసా? కొత్తగా వచ్చినా పిల్లలెవరూ ఏడిపించకుండా శ్రద్ధగా వింటున్నారంటే దాన్ని బట్టే తెలుసుకోవచ్చు అంది. మీ ఆడపిల్లలేమల్లరి చేస్తారు? మహా అయితే వెనకాల కిచకిచలాడి ముద్దు పేర్లు పెడతారు. మగపిల్లలుంటే తెలుస్తుంది వాళ్ళ అల్లరి ఎలా ఉంటుందో. దరువులు, చప్పట్లు, ఈలలు, పిట్టకూతలు, పిల్లి అరుపులు. ఓహ్, స్టూడెంట్స్ ప్రతిభ ఈ విషయంలో అనన్యం అనుకోండి. నేను జాయిన్ అయిన రోజున వాళ్ళు నాకిచ్చిన స్వాగతం చూడాలి. ఏ బ్యాండ్ మేళాలు పనికొస్తాయి వాళ్ల తప్పట్లు కూతల ముందు? అలాంటప్పుడు ఎంత ధైర్య సాహసాలున్నవాడైనా నీళ్లు కారిపోతాడు. ఈ పిల్లలతో ఎలారా నెగ్గడం అనిపించి ఉద్యోగం వద్దు ఏం వద్దని పారిపో బుద్ధి వేస్తుంది. కాని మొదటి రోజు మనం భయపడ్డట్టు కనిపించామా, మనల్ని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడతారు విద్యార్థులు. మనం లెక్క చేయనట్టు ప్రవర్తించాలి. ఏ మాత్రమైనా బెదిరినట్టు కనిపించామా, ఇక మనం నెగ్గుకు రాలేం ఆ కాలేజీలో. మనమంటే మొదటి రోజు ఏ ఇంప్రెషన్ కలుగుతుందో అదే స్థిరపడిపోతుంది విద్యార్థుల్లో. అంచేత మనం ముందు రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్లనే ఏడిపిస్తారు. కర్మంకాలి ఏ లేడీ లెక్చరర్ అయినా ఆ కాలేజీకొస్తే ఆవిడ పని అయినట్టే. బాబోయ్, ఉద్యోగం లేకపోతే పోయింది గాని మగపిల్లల కాలేజీలో మాత్రం మాకు ఉద్యోగం ఇవ్వొద్దు. మాకు నాన్నల్లా ఉంటారు స్టూడెంట్స్. వాళ్లను చూస్తేనే దడ వస్తుంది. ఇక పాఠం చెప్పడం ఎలా అంది మాలతి. అవును, ఆడపిల్లలకి చెప్పడానికే భయం వేసేది మొదట్లో. ఇక మగపిల్లలకేం చెప్తాం అంటూ మెల్లిగా అనురాధ తాను సంభాషణలో కలిపింది. నేటి కాలపు విద్యార్థుల గురించి, చదువుల గురించి, ఉద్యమాల గురించి సంభాషణ జోరుగా సాగింది. మాలా, వంట అయింది, వచ్చి కంచాలవి పెట్టమ్మా, వడ్డిస్తాను అంటూ లోపల నుంచి కమలమ్మ కేకేసింది, సంభాషణకి అంతరాయం కలిగిస్తూ. వస్తున్నా అంటూ మాలతి లేచింది. కూర్చోరాధా, భోజనాలకు ఏర్పాటు చేసి వస్తాను, 12:30 అయింది అంది. నేను వస్తాను, పద, సాయం చేస్తాను అని అనురాధ లేవబోయింది. నువ్వు కూర్చో, సాయానికేముంది, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ లోపలికెళ్ళింది మాలతి. మాలతి వెళ్ళాక తల వంచుకు కూర్చున్న అనురాధ వైపు పట్టి పట్టి చూశాడు రమణమూర్తి. ఎందుకో తల ఎత్తిన అనురాధ ఆ చూపులకి తడపడి కళ్ళు వాల్చుకుంది. రమణమూర్తి సిగ్గుపడ్డాడు దొరికిపోయినందుకు. మీ పరిచయం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మాల పుట్టినరోజు ధర్మమా అని మా ఇంటికొచ్చారు. కూర్చోండి, మాలతొస్తుంది అంటూ రమణమూర్తి లేచి బట్టలు మార్చుకోవడానికి గదిలోకెళ్లాడు. కమలమ్మ అందరికీ వడ్డించి పిలిచింది భోజనాలకి. వెంకట్రావు, రమణమూర్తి, మాలతి తమ్ముడు ఓ వరుసలో, ఎదురుగా మాలతి, అనురాధ కూర్చున్నారు. అనురాధకి కొత్త చోటు, కొత్త మనుషులవడం వల్ల చాలా సిగ్గుగా ఉంది. అందులో ఎదురుగా రమణమూర్తి కూర్చున్నాడేమో, భోజనం చెయ్యాలంటే చాలా మొహమాటం అనిపించింది. మనం మీ అమ్మగారితో కూర్చుందాం, వాళ్ల పంక్తి అవని అంది అక్కడికి. కాని మాలతి వినిపించుకోలేదు. ఏంటంత సిగ్గు మరీను, అమ్మమ్మలా మాట్లాడక, పద అని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అనురాధ విస్తరిలో వడ్డించినవి వడ్డించినట్టే ఉన్నాయి. అదేంటమ్మాయి, ఏం తినకుండా కూర్చున్నావే, మొహమాట పడుతున్నట్టున్నావు అంది కమలమ్మ చూసి చూసి. లేదండి అని సిగ్గుపడింది అనురాధ. డైటింగ్ చేస్తున్నావేంటమ్మా నువ్వు కూడా మా మాలతిలాగా వెంకట్రావు గారు నవ్వుతూ అన్నారు. మాలతి అందుకుంది. నా మొహం, నేను డైటింగ్ ఏం చేస్తున్నాను, చక్కగా బొబ్బట్ల మీద 4 గరిటెల నెయ్యి వేసుకు తింటున్నాను అంది లొట్టలు వేస్తూ. ఈ కాలపు పిల్లలందరికీ ఇదో పిచ్చి పట్టుకుంది. నీ అభ్యాసం ఎలా ఉన్నా ఇవాళ మా ఇంట్లో మట్టుకు శుభ్రంగా తినమ్మా. మా వంటలవి సహించడం లేదా, కారాలెక్కువా అని విస్తరి మీదికి వంగి కనుక్కుంది కమలమ్మ రాధ భోజనం వరుస చూసి. అబ్బెబే లేదండి, ఫస్ట్గా ఉంది మీ వంట. హాస్టల్ భోజనం చేసే నాకు ఇవాళ మీ ఇంట్లో భోజనంతో ప్రాణం లేచొచ్చింది. పులిహోర, బొబ్బట్లు చాలా బాగున్నాయి. ఆవిడ నొచ్చుకుంటుందని సిగ్గు వెనక్కి నెట్టి తినసాగింది అనురాధ. వస్తుండమ్మా, మా మాలలాంటి దానివే, మొహమాట పడకుండా సెలవు పూట వచ్చి మా ఇంట్లో తింటూ ఉండు. మా మాలతి కూడా తోచడం లేదని గొడవ చేస్తుంటుంది చెప్పింది కమలమ్మ. అవునమ్మా, మీ ఇద్దరిని చూస్తే ముచ్చటేస్తుంది. వీలున్నప్పుడల్లా సిగ్గుపడకుండా రా, మీ అమ్మా నాన్నలాంటి వాళ్ళమే
వెంకట్రావు కూడా ఆప్యాయంగా అన్నారు. ఆ ఇంట్లో వారి ఆప్యాయతకి అనురాధకి హఠాత్తుగా తల్లి గుర్తుకొచ్చింది. అమ్మ విలువ దగ్గర ఉన్నన్ని రోజులు తనకు తెలియలేదు. ఒక్కరోజన్నా తను అమ్మ మాట వినలేదు. ఉన్నన్ని రోజులు అమ్మని కష్టపెట్టింది. హఠాత్తుగా అనురాధకి పొలమారింది. దగ్గొచ్చి ఉక్కిరిబిక్కిరయింది. అంతా గాభరాపడ్డారు. కొంచెం నీళ్లు తాగండి అన్నాడు రమణమూర్తి. అందరూ చేస్తున్న హడావిడికి సిగ్గుపడి, ఏం లేదు, కాస్త పొలమారిందంతే అంది. భోజనం ఎలాగో పూర్తి చేసింది అనురాధ. భోజనాలయ్యాక పేకాట ప్రోగ్రాం పెట్టింది మాలతి. అనురాధ వారిస్తున్నా వినకుండా ఆడ్డం మొదలుపెట్టారు. రమణమూర్తి, అనురాధ ఓ పార్టీ, మాలతి ఆమె తమ్ముడు ఓ పార్టీ. అది మాలతి ఏర్పాటే. వెంకట్రావు గారిని ఆడమంటే భోజనం చేసి కాసేపు పడుకుంటేగాని ఆడలేను అని ఆయన గదిలోకి వెళ్ళిపోయాడు. కమలమ్మ లోపల భోజనం చేస్తోంది. కుర్రవాళ్లు నలుగురు ఉత్సాహంగా పేకాట ఆడుతూ కబుర్లతో నవ్వులతో ఇల్లు ఎగరగొట్టారు. అనురాధ కూడా బిడియం తగ్గి ఉత్సాహంగా ఆటలో పాల్గొంది. రమణమూర్తి అనురాధ ఆటలో ఇలా కాదు అలా, ఆ ముక్క వేయవలసింది, మణెలా ఉండగా అదెందుకేశారు అంటూ చనువుగా మాట్లాడుతుంటే మాలతికి చాలా సంతోషమైంది. చక్కగా రాధ వదినైతే రోజూ ఇలా సంతోషంగా ఇంట్లో ఉండొచ్చు. అన్నయ్యని చూస్తుంటే రాధ అంటే ఇష్టంలాగే కనిపిస్తుంది. ఇక రాధని ఎలాగైనా ఒప్పించాలి అనుకుందామే. 4 గంటల వరకు పేకాట హుషారుగా సాగింది. నిద్రలేచి వెంకట్రావు గారు వచ్చి సావిట్లో కూర్చున్నారు. కమలమ్మ కూడా పని ముగించుకుని అక్కడ చేరింది. అంతా అనురాధని తమ కుటుంబంలో కలిపేసుకుని సరదాగా మాట్లాడారు. అనురాధకి ఉదయం ఉన్న కొత్త పోయింది. ఆమెనప్పుడే తన కోడలన్న దృష్టితో చూడనారంభించింది కమలమ్మ. మాటల మధ్యలో పెళ్లి ప్రసక్తి తెచ్చింది కమలమ్మ. సంబంధాలేవైనా చూస్తున్నారా అమ్మాయి నీకు, మీ అమ్మా నాన్నగారు అని అడిగింది. అనురాధ బుగ్గలు ఎరుపెక్కాయి. ఎందుకో రమణమూర్తి కేసి చూసింది. రమణమూర్తి కూడా ఆ ప్రసంగానికి అదోలా అయ్యాడు. అనురాధ ఏం జవాబివ్వాలో తెలియక తడబడింది. బాగుందే నీ ప్రశ్న. ఆ అమ్మాయిని పట్టుకుని అలాంటి ప్రశ్న అడిగితే ఏం జవాబు చెబుతుంది? పిల్ల పెళ్లికుంటే సంబంధాలు చూడరు. ఎవరు మాత్రం కూతురికి పెళ్లి చెయ్యొద్దనుకుంటారు? కుదరొద్దా? కుదిరే వరకు ఊరికే ఉంచడం ఎందుకని ఉద్యోగం చేయిస్తున్నట్టున్నారు. మన మాలతికి మనం చూడ్డం లేదు. వెంకట్రావు గారు రాధ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. అమ్మాయి, మీ బంధువుల్లో మా మాలతికి తగిన వరుడెవరైనా ఉంటే చెప్పు. కాస్త ఏదో 400 తెచ్చుకునేవాడు. అబ్బబ్బా, నీకీ గొడవ తప్ప ఇంకోటి లేదు. ఎవరొస్తే వాళ్ళని సంబంధాలు చూడమంటావు? మాలతి విసుక్కుంది. అనురాధ నవ్వింది. నీకెలా తెలుస్తుందే మా బాధ్యత? ఆ 3 ముళ్ళు పడి నువ్వో ఇంటిదానివైతే మాకు నిశ్చింత అంది కమలమ్మ. ఏంటో అవన్నీ నాకంతగా తెలియవండి. మా అమ్మకి రాసి కనుక్కుంటాను. పెద్దవాళ్ళకి తెలుస్తాయి ఇలాంటి గొడవలు అంది అనురాధ. అలాగే రాయమ్మా అని కాఫీ పెట్టడానికి లేచి వెళ్ళింది కమలమ్మ. అన్నయ్య, సరదాగా ఏదన్నా సినిమాకు వెళదాం ఏ అంది మాలతి. రమణమూర్తి అనురాధ వంక చూసి చెల్లెలితో, నన్ను రమ్మంటావా అన్నాడు. రమ్మనే కదూ పిలవడం. అందరం వెళదాం సరదాగా. మంచి హిందీ పిక్చర్ ఉంది. మేమెందుకులే అమ్మా, పిల్లలు మీరు వెళ్ళండి. అమ్మకి హిందీ బోధపడదు. నాకా సినిమాలంటే తలనొప్పి. వెంకట్రావు గారు తప్పుకున్నారు. తాము వెంట ఉంటే వాళ్లకి స్వేచ్ఛ ఉండదని ఆయన ఉద్దేశం. రమణమూర్తి ముఖం వికసించింది. అందరూ ముఖాలు కడుక్కోవడానికి లేచారు. మనిద్దరం వెడదాం అనుకున్నాం కదా సినిమాకి. మీ అన్నయ్య వాళ్ళు కూడా వస్తే బావుంటుందా ఎవరైనా చూస్తే? రాధ కాస్త బిడియంగా అంది. మా అన్నయ్య నిన్నేం కొరుక్కు తినడులెద్దు, సాయంగా ఉంటాడని రమ్మన్నాను అంది మాలతి. నేను సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతానని ఇంకో చీరైనా తెచ్చుకోలేదు. ఈ చీర నలిగిపోయింది. సినిమాకెలా వెళ్లడం? మానేద్దాంలెద్దు అంది రాధ. చీరలకేం భాగ్యం? నా చీర కట్టుకోకూడదేంటి నువ్వు? ఏదో వంకని తప్పించుకుందాం అనుకుంటున్నావు గాని అదేం కుదరదు. జడ వేసుకుని ముఖం కడుక్కో, చీరిస్తాను. చందనం రంగు చీరకి ఎర్రటి జరీ బోర్డరున్న గద్వాల్ చీర, అదే రంగు జాకెట్టు తీసిచ్చింది. మాలతి జాకెట్టు కూడా రాధకి అతికినట్టు సరిపోయింది. చేతులు కాస్త పొట్టైనా అది అందంగానే ఉంది. పెరట్లో సంపెంగ పూలు తెచ్చి మాల కట్టి జడలో పెట్టింది మాలతి. తను లేతాకుపచ్చ జరీ చీర కట్టుకుంది. ముస్తాబైన అనురాధని చూస్తూ సంతోషపడిపోయింది మాలతి. ఉదయం గులాబీలా ఉన్నావు, ఇప్పుడు సంపెంగ పువ్వులా ఉన్నావు. మ్యాచింగ్ సరిగ్గా సరిపోయింది. ఎంత బాగున్నావో తెలుసా ఇప్పుడు అంది మాలతి. అనురాధ చిరునవ్వు నవ్వింది. స్నేహితురాళ్ళిద్దరూ తయారయ్యేసరికి అరగంట పట్టింది. బొబ్బట్లు పులిహోర తిని వెళ్ళండి, సినిమా నుంచొచ్చేసరికి ఆలస్యం అవుతుంది అంటూ వచ్చిన కమలమ్మ అనురాధని చూసి ముగ్ధురాలై నిలబడిపోయింది. ఈ చీర నీకెంత బాగుందే అమ్మాయి. మా మాలతి కంటే నీకే ఎక్కువ బాగుంది. పొడగరివేమో,
పెద్ద బోర్డర్ చీర బావుంది అందావిడ. వెంకట్రావు గారు కూడా అనురాధని చూసి మెచ్చుకుని భార్య వైపు అర్థవంతంగా చూశారు. రమణమూర్తి అందరూ ఉన్నారన్న మాట కూడా మరచి అనురాధ వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. పలహారం తిని సినిమాకి బయలుదేరారు యువ లెక్చరర్లు ముగ్గురు. నడిచి వెడదాం, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా అరగంట టైముంది అంది మాలతి. సినిమాలో కావాలనే రాధకి అటు పక్కన అన్నగారిని కూర్చోబెట్టింది మాలతి. రాధ కాస్త బిడియపడి మాలతి వైపు కోపంగా చూసింది. మాలతి నవ్వుతూ చూపు తప్పించింది. సినిమా చూస్తున్నంతసేపు అనురాధకి రమణమూర్తి తన వైపే చూస్తున్నట్టుంది. తల తిప్పి చూడకపోయినా ఆ చీకటిలో మెరిసే కళ్ళు తననే చూస్తుండడం గమనించింది. వీలైనంత వరకు మాలతి వైపు తిరిగి కూర్చుంటే, నా మీద పడిపోతున్నావేంటిలా? ఆ పడేదేదో అన్నయ్య వైపు పడితే సంతోషిస్తాడు పాపం అంది మాలతి చిలిపిగా. అనురాధ కోపంగా ఒక గిల్లు గిల్లిందామెని. బాబోయ్ అంది మాలతి ఒక్కసారిగా. ఏంటేంటన్నాడు రమణమూర్తి వంగి. చూడన్నయ్యా, చర్మం ఊడొచ్చేటట్టు ఎలా గిల్లిందో రాధా అంది తను. అతను నవ్వుతూ ఎందుకు అన్నాడు. మాలతి ఏదో చెప్పబోయింది. చెబితే జాగ్రత్త అన్నట్టు చూస్తూ మళ్లీ గిల్లింది రాధ. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, గిల్లకు అని బతిమాలుకుంది మాలతి. స్నేహితురాళ్ళిద్దరికీ ఏం తగు వచ్చిందేంటి? గిల్లుకోడు రక్కుకోవడం వరకు వచ్చిందే అన్నాడు తమాషాగా అతను. ఇంటర్వెల్ కాబట్టి వాళ్ల సంభాషణ ఎవరికీ అంతరాయం కలిగించలేదు. కూల్ డ్రింకులు తీసుకుని అందరికీ ఇచ్చాడు రమణమూర్తి. మళ్లీ పిక్చర్ ఆరంభమైంది. అనురాధ ఎంచేతోగాని సినిమా మీద మనసు లగ్నం చేయలేకపోతోంది. పక్కన రమణమూర్తి ఉన్నాడన్న తెలివి ఆమెను ఏదో తెలియని భావంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దానికి తోడు రమణమూర్తి భుజం 2-3 సార్లు ఆమె భుజానికి తగిలింది కూడా. విద్యుత్ ప్రవహించినట్టయింది రాధకి. కుర్చీ చేతిమీద చెయ్యి వణికింది. ఆ చేతిమీద రమణమూర్తి చెయ్యి వచ్చి ఆనింది. ఒళ్ళు జలధరించింది రాధకి. హఠాత్తుగా చెయ్యి లాక్కుంది. రమణమూర్తి సినిమా చూడడం లేదని, తననే చూస్తున్నాడని గ్రహించి రాధ సిగ్గుపడిపోయింది. దానికి తోడు తెరమీద హీరో హీరోయిన్ల లవ్ సీన్లు రమణమూర్తిని పక్కన పెట్టుకుని చూడడం చాలా సిగ్గనిపించింది. మాలతి మాత్రం ఏం తెలియనట్టు సినిమా చూస్తోంది. రాధ ఒళ్ళో నుంచి రుమాలు కింద పడితే రమణమూర్తి వంగి దానిని తీసి రాధ చేతిలో పెట్టాడు. ఆ చెయ్యి వెంటనే తీసెయ్యకుండా ఒక్క క్షణం అలాగే ఉంచాడు. కావాలనే ఉంచాడో, చీకట్లో కనపడక ఉంచాడో తెలియలేదు రాధకి. మొత్తానికి ఎన్నడూ కలగని ఏదో వింత పులకింత, ఏంటో తెలియని పారవస్యం అనుభూతమయ్యాయి రాధకి ఆ 2:30 గంటలు. సినిమా 9 గంటలకైపోయింది. వెళ్లేటప్పుడు 2 రిక్షాలు కట్టించుకున్నారందరూ. నన్ను తోవలో దింపేయండి హాస్టల్ దగ్గర అంది రాధ. భోజనం చేసి వెడుదువుగాని, రాత్రి 9 గంటలకి నీకక్కడ భోజనం ఎవరుంచుతారు? చెప్పి కూడా రాలేదు కదా అంది మాలతి. వద్దొద్దు, భోజనానికి అంత దూరం రాలేను. అసలు సాయంత్రం బాగా టిఫిన్ పడిందేమో, ఆకల్లేదు. మళ్ళీ అక్కడ్నుంచి ఒంటరిగా రాలేను అంది రాధ. ఒంటరిగా పంపంలే, అన్నయ్యని తోడిచ్చి జంటగా పంపుతాను. ఇదిగో మాల, నీ వరుస నాకేం నచ్చలేదు. ఏంటా మోటు హాస్యాలు? ఇందాక సినిమాలోనూ అంతే. నీ ఉద్దేశమేంటి? తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగింది రాధ. మాలతి చిలిపిగా చూస్తూ నవ్వింది. సరే అయితే, ఇక మీ ఇంటికి మళ్ళీ వస్తానేమో చూద్దుగాని. అమ్మమ్మ, మా తల్లివి కదూ, కోపం తెచ్చుకోకు, ఊరికే సరదాగా అన్నాను అంది రాధ. రాత్రి భోజనమయ్యేసరికి 9:30 దాటింది. ఇంత రాత్రివేళ వెళ్ళకపోతేనేం, ఉండిపోకూడదటమ్మా అంది కమలమ్మ. అబ్బే, వీల్లేదండి, వార్డెన్కి చెప్పి రాలేదు, బావుండదు. అందులోనూ ఆవిడ ఉత్త అనుమానం మనిషి. అయితే రమణొచ్చి దిగబెడతాళ్లే. అరే, మనం వచ్చిన రిక్షా ఉంచవలసింది అన్నాడు రమణమూర్తి. మళ్ళీ రిక్షా ఎందుకు? నీ స్కూటర్ మీద దిగబెట్టన్నయ్యా. అనురాధ వద్దన్నట్టు చూసింది. రమణమూర్తి ప్రశ్నార్థకంగా తల్లివైపు చూశాడు. వెళ్ళమ్మా, పర్వాలేదు. ఎంతసేపు? స్కూటర్ అయితే నిమిషంలో దిగబెట్టి చక్కా వస్తాడు. చాలా రాత్రయింది అంది కమలమ్మ. అనురాధ సందిగ్ధంగా నిలబడింది. పర్వాలేదు, మొహమాట పడకు, వెళ్ళమ్మా వెంకట్రావు గారు కూడా అన్నారు. అన్నింటికీ అంత సిగ్గేంటి రాధా? చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు. ఎక్కడో బీసీలో పుట్టవలసిందానివి నువ్వు. జామని స్కూటర్ ఎక్కి వెళ్లడానికి అంత తటపటాయింపేంటి? మాలతి నవ్వుతూ అంది. రమణమూర్తి స్కూటర్ బయట పెట్టి వచ్చి సిద్ధంగా నించున్నాడు. ఇక తప్పదన్నట్టు బయలుదేరింది అనురాధ. వస్తానండి అంటూ నమస్కారం పెట్టింది. చాలా సంతోషంగా ఉంది నువ్వొచ్చినందుకు. తప్పకుండా సెలవు రోజుల్లో వస్తుండాలి సుమా, మా అమ్మాయి లాంటిదానివి అని ఆహ్వానించింది కమలమ్మ. రాధమ్మా, వీలున్నప్పుడల్లా రామ్మా అని వెంకట్రావు గారు కూడా అన్నారు. వస్తామాలా, చాలా థ్యాంక్స్. నీ బర్త్డే పార్టీకి స్నేహితురాలి భుజం నొక్కి బయలుదేరింది అనురాధ. అంతా గుమ్మం దాకా వచ్చి సాగనంపారు.
వెనకాల ఆ హుక్కు పట్టు కూర్చోండి అన్నాడు రమణమూర్తి. భయంగా ఎక్కి కూర్చుని చీర సర్దుకుంది రాధ. ఆమె ఎక్కాక రమణమూర్తి స్టార్ట్ చేసి పోనిచ్చాడు. ఇద్దరూ వెడుతుంటే అందరూ తృప్తిగా చూశారు. అమ్మాయి బావుంది కదండీ, కాస్త ఛాయ తక్కువైనా ముఖంలో మంచి కళ ఉంది. నా మట్టుకు నాకు చాలా నచ్చింది పిల్ల. ఈ సంబంధం అయితే బావుండును మన రమణకి. మీకు నచ్చిందా లేదా అని అడిగింది కమలమ్మ. బాగుంది పిల్ల, ఇంకాస్త రంగుంటే అందగెత్త కిందే లెక్క. మన రమణకి నచ్చిందంటే వాళ్ళని కదుపుదాం. అన్నయ్యకిష్టమేనమ్మా, నాకు తెలుసు అంది మాలతి. నీకెలా తెలిసే? తెలుసంతే, నేను చెబుతున్నాగా. కావలిస్తే రేపు వాడి చేత అవుననిపిస్తాను చూడు మాలతి ధీమాగా అయింది. అయితే మీ స్నేహితురాల్ని కూడా నువ్వే ఒప్పించు. ముందు అన్నయ్యను ఒప్పుకొని తరువాత నెమ్మదిగా రాధని తోవలో పెడతాను అంది మాలతి. స్కూటర్ మీద వెడుతూ అనురాధతో ఏం మాట్లాడాలా అని ఆలోచించాడు రమణమూర్తి. స్కూటర్ ఎప్పుడూ ఎక్కక కాస్త భయం అనిపించింది రాధకి. బ్యాలెన్స్ కుదరక కాస్త నెమ్మదిగా పోనివ్వండి ప్లీజ్ అని ప్రాధేయపడింది. రమణమూర్తి మెల్లగా పోనిచ్చాడు. వెనక్కి తిరిగి నవ్వి, భయంగా ఉందా అన్నాడు. ఆమె థ్యాంక్స్ అంది. ఈరోజు చాలా సరదాగా గడిచిపోయింది కదూ, మాలతికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను అన్నాడు రమణమూర్తి. అనురాధ ఏం జవాబివ్వాలో తెలియక ఊరుకుంది. మీ పరిచయం కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. సెలవు రోజుల్లో వస్తుంటారు కదూ, సరదాగా గడపొచ్చు మనం మళ్ళీ అన్నాడతనే. సమాధానం లేదు. మాట్లాడరే, బోర్ చేస్తున్నానా మిమ్మల్ని అన్నాడు. అబ్బెబ్బే అది కాదు, నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరి పరిచయం కలగడం వల్ల. ఆ రొటీన్ హాస్టల్ లైఫ్ నుంచి బయటపడి ఈరోజు నాకెంతో రిలీఫ్గా ఉంది అంది రాధ. అయితే మళ్ళీ ఆదివారం తప్పకొస్తారు కదూ అడిగాడు రమణమూర్తి. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, రావాలి. ఏంటి, తన మీద ఏదో అధికారం ఉన్నట్టు అంటున్నాడు. ఎన్నాళ్లబట్టో పరిచయం ఉన్నట్టు చనువు తీసుకుంటున్నాడు. ఒక్కరోజు పరిచయానికే తనకేదో సన్నిహితత్వం ఏర్పడింది ఆ కుటుంబం అందరితో. రమణమూర్తి ఆజ్ఞాపన కూడా తీయగానే ఉంది. మా అన్నయ్య ఆడపిల్లల వంక కన్నెత్తి చూడడని అంది మాలతి. కన్నెత్తి చూడకపోవడమేంటి, కన్నార్పకుండా చూశాడు తనని అనుకుంది రాధ. ఏంటాలోచిస్తున్నారు, సినిమా ఎలా ఉంది అడిగాడు రమణమూర్తి. అన్ని సినిమాల్లాగే ఉంది. ఏముంది, లవ్, డ్యూయెట్లు, విలన్, కుస్తీ, ఆ తర్వాత సుఖాంతం అంది రాధ. ఆ వాటికోసమే కదా అందరూ చూడ్డానికి పరిగెడుతున్నారు. మరేం చేస్తాం, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్. రాధ చీరచెంగు గాలికెగిరి రమణమూర్తి ముఖం మీద పడింది. చీరని మృదువుగా గుప్పిట పట్టి, ఇదిగో మీ చీర తీసుకోండి, గాలికెగిరిపోతుంది అని చెంగు అందించాడు. సిగ్గుతో కుంచుకుపోయింది రాధ. పమిట దోపుకుంది. హాస్టల్ ముందు స్కూటర్ ఆపాడు. ఆ వెన్నెల్లో తెల్లబట్టల్లో ఎంతో మనోహరంగా కనిపించాడు రమణమూర్తి రాధకి. చాలా థ్యాంక్స్ అండి, మీకు శ్రమిచ్చాను. గుడ్ నైట్ అంటూ చేతులు జోడించింది రాధ. గుడ్ నైట్, మళ్ళీ ఆదివారం వస్తారన్న మాటేగా రాధ కళ్ళలోకి చూస్తూ అన్నాడు రమణమూర్తి. అలాగే అంది రాధ. ఆమె తలుపు తీసుకుని లోపలికెళ్లే వరకు చూసి స్కూటర్ స్టార్ట్ చేసి వెనుతిరిగాడు రమణమూర్తి. బట్టలు మార్చుకుని పక్కమీద వాలిన అనురాధ మనసు ఏవో తీయని ఊహలతో నిండిపోయింది. ఇంతవరకు శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.